ఇంతకన్నా నీచం, ఇంతకన్నా అబద్ధం అంటే వాళ్ళు సత్యం చెప్తాడు, నిజం చెప్తాడు నేను ఇప్పుడు ఊహించలేదు. కానీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోను. ఇంత దిగజారిపోయినటువంటి ఈ వ్యవస్థలో మరలా చెప్తుండా, మీరు అక్కడ ఏం జరిగిందో ఐఎమ్ రెడీ ఫర్ ప్రూవింగ్ ఇట్. రేపు కోర్టులోనే చెప్పదలుచుకున్నా. నేను 2:30 నుంచి 5 o'clock దాకా ఆర్గ్యుమెంట్ చెప్తే ఇప్పుడు వచ్చిన సారాంశం ఏంటంటే TV5 అని టెలికాస్ట్ చేసినటువంటి మెటీరియల్. కోర్టు వారు నన్ను తిట్టినట్టు, కోర్టు వారు నా మీద అసహనం ప్రదర్శించినట్టు, కోర్టు వారు నన్ను విసుగుపడినట్టు, మీ ఆర్గ్యుమెంట్ వినలేననే పరిస్థితికి వచ్చినట్టు ఏం సాధిస్తారా మీరు? మీరు రోజు చూస్తున్నాం, ఇది వచ్చేసింది, అది వచ్చేసింది, అయిపోయింది, కేసులు అయిపోయిందని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకొని చెప్తున్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేకుండా తెచ్చుకుంటున్నారు. నమ్మతారని మీరు అనుకోబాకండి, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు రండి, రేపు ఉదయం కోర్టు వారి దగ్గర నిలబడండి. నేను ఒకటే కోర్టు వారిని ప్రాధాయపడుతున్నా. నన్ను మీరు విసుక్కున్నారా, ఆర్గ్యుమెంట్ చెప్పని లేదా, నన్ను ఈ విధంగా అడిగినారని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను. అది నిజమైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. అది అబద్ధం అయితే మీరు ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైన వార్త పచ్చి అబద్ధం అయితే, మీకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే, మానవత్వం ఉంటే టేక్ మై ఛాలెంజ్. ఇది నిజమైతే, కోర్టు వారు నన్ను మందలించి ఉంటే రేపు రండి ప్రూవ్ చేసుకున్నాం. మీరు ఏ శిక్ష అనుభవించమని నేను అనుభవిస్తాను. ఇది అబద్ధం అయితే మీరేం చేస్తారు చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ ఛాలెంజ్ టుమారో, ప్లీజ్ కమ్. రేపు రండి, మీకు ధైర్యం ఉంటే, మీకు రండి, రేపు సత్తా ఉంటే, మీకు సత్యం ఉంటే, మీరు ప్రసారం చేసిన వార్త రండి. ఇంత దుర్మార్గం మీకు మేనేజ్ కాకపోతే, మీకు భయపడకపోతే, స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తే భయపెట్టాలని చూస్తారా? మీ జడ్జి ఆయన కూడా భయపెట్టలేదు. నేను రాష్ట్రం తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను. నా డ్యూటీ నేను చేస్తున్నాను. దట్స్ పార్ట్ ఆఫ్ మై అఫీషియల్ డ్యూటీ. నన్ను పర్సనల్గా మీరు వేధిస్తున్నారు, మీ డిబేట్లు ఎట్టంటే తిట్టిస్తున్నారు. దానికి కూడా సంతోషం, ఎందుకంటే నేను రూపాయి ఖర్చు లేకుండా మీ వల్ల స్టేట్లో మీరు ఎలివేట్ అయినా. ఈడెవడు నా పెద్ద పని ఉంటాడు అని. ఇది దుర్మార్గం, ఇది చాలా తప్పు. ఇది రండి, టేక్ దిస్ ఛాలెంజ్. మీరు టెలికాస్ట్ చేసింది రైట్ అంటే రేపు 11 గంటలకు కోర్టుకు రండి. ఇది అబద్ధం అంటే, మీరు టెలికాస్ట్ చేసిన సర్వ అబద్ధం, పచ్చి అబద్ధం అంటే ఏం చేస్తాను మీరు చెప్పండి. 2:30 నుంచి గౌరవ న్యాయస్థానం చాలా సహృదయంతో, చాలా ఓపికతో అప్ టు 5 o'clock ఐ కంటిన్యూస్లీ ఆర్గ్యూ. ఎక్కడా కోర్టు వారు నా వాదనలు కట్టబడినటువంటి పరిస్థితి లేదు. దట్స్ మై రైట్, స్టేట్ రైట్. ఇది నిజం. ఎంత వద్దప్పా తెలుసుకున్నాం. రేపు రండి. నన్ను కానీ మీరు టెలికాస్ట్ చేసినట్టు నిజమైతే, ఈ ఏబిఎన్ ఛానల్లో చూపించింది నిజమైతే, ఈ టెలికాస్ట్ నిజమైతే టేక్ దిస్ ఛాలెంజ్ ఫ్రమ్ మీ. ఈ రోజు 2:30 నుంచి 5 దాకా నేను కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ చెప్తే, నేను బయటకు వచ్చే లోపల టెలికాస్ట్ జరుగుతుంది. జడ్జి వారు నన్ను తిట్టినట్టు, విసుగుపడినట్టు, నీ వాదనలు వినలేనట్టు అని టెలికాస్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ షో ఇట్. ఇంతకన్నా నీచం, ఇంతకన్నా అబద్ధం అంటే వాళ్ళు సత్యం చెప్తాడు, నిజం చెప్తాడు నేను ఇప్పుడు ఊహించలేదు. కానీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోను. ఇంత దిగజారిపోయినటువంటి ఈ వ్యవస్థలో మరలా చెప్తుండా, మీరు అక్కడ ఏం జరిగిందో ఐఎమ్ రెడీ ఫర్ ప్రూవింగ్ ఇట్. రేపు కోర్టులోనే చెప్పదలుచుకున్నా. నేను 2:30 నుంచి 5 o'clock దాకా ఆర్గ్యుమెంట్ చెప్తే ఇప్పుడు వచ్చిన సారాంశం ఏంటంటే TV5 అని టెలికాస్ట్ చేసినటువంటి మెటీరియల్. కోర్టు వారు నన్ను తిట్టినట్టు, కోర్టు వారు నా మీద అసహనం ప్రదర్శించినట్టు, కోర్టు వారు నన్ను విసుగుపడినట్టు, మీ ఆర్గ్యుమెంట్ వినలేననే పరిస్థితికి వచ్చినట్టు ఏం సాధిస్తారా మీరు? రోజు చూస్తున్నాం, ఇది వచ్చేసింది, అది వచ్చేసింది, అయిపోయింది, కేసులు అయిపోయిందని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకొని చెప్తున్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేకుండా తెచ్చుకుంటున్నారు. నమ్మతారని మీరు అనుకోబాకండి, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు రండి, రేపు ఉదయం కోర్టు వారి దగ్గర నిలబడండి. నేను ఒకటే కోర్టు వారిని ప్రాధాయపడుతున్నా. నన్ను మీరు విసుక్కున్నారా, ఆర్గ్యుమెంట్ చెప్పని లేదా, నన్ను ఈ విధంగా అడిగినారని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను. అది నిజమైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. అది అబద్ధం అయితే
మీరు మీరు ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైన వార్త పచ్చి అబద్ధం అయితే, మీకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే, మానవత్వం ఉంటే, టేక్ మై ఛాలెంజ్. ఇది నిజమైతే కోర్టు వారు నన్ను మందలించి ఉంటే రేపు రండి ప్రూవ్ చేసుకున్నాం. మీరు ఏ శిక్ష అనుభవించమని నేను అనుభవిస్తాను. ఇది అబద్ధం అయితే మీరేం చేస్తారు చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ ఛాలెంజ్ టుమారో, ప్లీజ్ కమ్. రేపు రండి మీకు ధైర్యం ఉంటే, మీకు రండి రేపు సత్తా ఉంటే, మీకు సత్యం ఉంటే మీరు ప్రసారం చేసిన వార్త రండి. ఇంత దుర్మార్గం మీకు మేనేజ్ కాకపోతే, మీకు భయపడకపోతే, స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తే భయపెట్టాలని చూస్తారా? మీ జడ్జిని ఆయన కూడా భయపెట్టలేదు. నేను రాష్ట్రం తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను. నా డ్యూటీ నేను చేస్తున్నాను. దట్స్ పార్ట్ ఆఫ్ మై అఫిషియల్ డ్యూటీ. నన్ను పర్సనల్గా మీరు వేధిస్తున్నారు, మీ డిబేట్లు ఎట్టంటే తిట్టిస్తున్నారు. దానికి కూడా సంతోషం. ఎందుకంటే నేను రూపాయి ఖర్చు లేకుండా మీ వల్ల స్టేట్లో మీరు ఎలివేట్ అయినా, వీడెవడు నా పెద్ద పని ఉంటున్నా అని. ఇది దుర్మార్గం, ఇది చాలా తప్పు. ఇది రండి, టేక్ దిస్ ఛాలెంజ్. మీరు టెలికాస్ట్ చేసింది రైట్ అంటే రేపు 11 గంటలకు కోర్టుకు రండి. ఇది అబద్ధం అంటే, మీరు టెలికాస్ట్ చేసిన సర్వ అబద్ధం, పచ్చి అబద్ధం అంటే ఏం చేస్తాను మీరు చెప్పండి. 2:30 నుంచి గౌరవ న్యాయస్థానం చాలా సహృదయంతో, చాలా ఓపికతో, అప్ టు 5 o'clock ఐ కంటిన్యూస్లీ ఆర్గ్యూ. ఎక్కడా కోర్టు వారు నా వాదనలకు అడ్డపడినటువంటి పరిస్థితి లేదు. దట్స్ మై రైట్, స్టేట్ రైట్. ఇది నిజం. ఎంత వద్దపా తెలుసుకున్నాం, రేపు రండి. నన్ను కానీ మీరు టెలికాస్ట్ చేసినట్టు నిజమైతే, ఈ ఏబిఎన్ ఛానల్లో చూపించింది నిజమైతే, ఈ టెలికాస్ట్ నిజమైతే, టేక్ దిస్ ఛాలెంజ్ ఫ్రమ్ మీ.